శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఇప్పటిదాకా ఎన్నో రకాల స్కాములు చూసుంటాం కదా. ఈ లేటెస్ట్ స్కామ్ చూడండి మీరు కూడా ఒకసారి. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో సామూహిక వివాహం వేడుకలు. రిజిస్టర్ చేసుకున్న వాళ్లకు మే 25న పెళ్లి కార్యక్రమం ఉంటుంది. 24న ఫంక్షన్ హాల్కు చేరుకోవాలని నిర్వాహకులు చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 42 మంది పెళ్లి కొడుకులు వారి పరివారం అంతా మ్యారేజ్ వెన్యూకు చేరుకోవడం జరిగింది. తీరా వచ్చి చూస్తే హాల్లో ఎలాంటి ఏర్పాట్లు లేవు. ప్రొద్దున 8 గంటల నుండి రాత్రి వరకు ఎదురు చూసిన నిర్వాహకులకు చెందిన మనుషులు ఇప్పుడు అప్పుడు అని సర్ది చెప్తూ వచ్చారు. అసలు అక్కడ పెళ్లి గిల్లి ఏం లేదు. ముఖ్యంగా వధువులు అసలే లేరు. ఎంత ట్రై చేసినా వివిధ కారణాల వల్ల పెళ్లి కాని అబ్బాయిలను వాళ్ళ తల్లిదండ్రులను టార్గెట్ చేసి మభ్యపెట్టి చేసిన మోసం ఇది. ఎవరో లేని అనాథ అమ్మాయిల ఫోటోలు అంటూ ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసిన యాక్టర్స్, చిన్న మోడల్స్ ఫోటోలు చూపించి భారీగా డబ్బులాగి అందరినీ ఫూల్స్ చేస్తారు. ముఖేష్ బైరాగి, నరేష్ బైరాగి, సునీత బైరాగి వీళ్ళంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లా వాస్తవ్యులు వీరంతా. ఇందోర్ నగరంలో మ్యారేజ్ బ్యూరో అని ఒక చిన్న క్యాబిన్ పెట్టుకున్నారు. 6 నెలల పాటు పక్కాగా ప్లాన్ చేసి పెద్ద స్కెచ్ చేశారు. పెళ్లి కాని యువకులను వీళ్ళు టార్గెట్ చేస్తూ వచ్చారు. తల్లిదండ్రులు లేని నిరుపేద అనాథాశ్రమాలకు చెందిన అమ్మాయిలు ఉన్నారు. మీకు కులమతాల పట్టింపు లేకుంటే పెళ్లి చేస్తాం అని చెప్పడం జరిగింది. ఎవరి అండాలేని అనాథులు అని చెప్పి ఆన్లైన్లో లంగా ఓడీలు వేసుకుని ఉన్న దక్షిణాది సీరియల్ నటులు లేదా మహిళల ఫోటోలు చూపించారు. వీళ్ల ఇంటిల్లపాది ఫోన్లలో వధువు తరపు వాళ్లము, ఆశ్రమం సభ్యులము అంటూ అబ్బాయిల తల్లిదండ్రులతో తరచుగా మాట్లాడారు. కొందరు అబ్బాయిలేమో వధువుతో మాట్లాడాలని పట్టుబడితే కుటుంబంలోని యువతులతో మాట్లాడించారు. పాపం ఇలా 42 కుటుంబాలను నమ్మించారు. ఒక్కొక్కరి దగ్గర నుండి 50,000 నుండి ₹1,00,000 దాకా కట్టించుకున్నారు. 25న పెళ్ళనుకుని అబ్బాయిల తరపు వాళ్ళు తమ సంప్రదాయాలకు అనుగుణంగా బంధువులతో అక్కడ చేరుకున్నారు. తీరా అక్కడ వధువుల ఫోటోలు ఒకరికొకరు చూపించుకుని అవాక్కయ్యారు. 20 మందికి ఒకే అమ్మాయిని చూపించారంట నాయన. ఇదంతా మోసమని వాళ్ళు గ్రహించారు. అయినా ఆశ తీరక అర్ధరాత్రి వరకు ఎదురు చూపిస్తూ కూర్చున్నారు. చివరకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పెళ్లి పేరుతో ఈ లెవెల్లో స్కామ్ చూసి పోలీసులు కూడా షాక్ తిన్నారు. కేసు నమోదు చేసుకుని ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.